మార్చుకోవ సిగ్గనేది లేదా ఒకటిగా నువ్వు పుట్టలేద ఒకటిగా నువ్వు చచ్చిపోవ ఒకటిగా పోరాడలేవ నిద్ర లేచిరారా నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని డైరెక్టర్ శేఖర్ ఖమ్ముల తెలియజేశారు. ఐ కేర్ ఐ రియాక్ట్ కార్యక్రమంలో భాగంగా శేఖర్ ఖమ్ముల విశాఖలో అవంతి కాలేజ్ విద్యార్థులతో సమావేశమయ్యారు. మార్పు అనేది ముందుగా మనలోనే రావాలని శేఖర్ ఖమ్ముల సూచించారు. ప్రేమ వ్యవహారాల్లో యువత చాలా కేర్ఫుల్ గా ఉండాలని, ప్రేమను ఎవరైనా తిరస్కరించినా బాధపడకుండా లైట్ గా తీసుకోవాలని శేఖర్ తెలియజేశారు. అన్యాయాన్ని సహించకపోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. అది ప్రతి మనిషి చేయాల్సిన పని. ఒకటి చేత్తో, అంటే దెబ్బలు కొట్టడం. మన పవర్ లేకపోతే మనం చేయలేం. ఇంకోటి వాయిస్ తో అట్లీస్ట్ చెప్పండి బాబు ఇది తప్పని. ఇంకోటి మనసులో మీరన్నా మారండి, అరే అలాగా చేస్తున్నాడు తప్పు నేను చేయకూడదు, లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్ నా మాట ఇంటాడు వాడికి చెప్తాను చేయకూడదని. దెన్ ఇంకోటి ఎవరైనా అమ్మాయిని మీరు ఐ లవ్ యూ అన్నప్పుడు ఆమె ఒక అమ్మాయి నో ఉందంటే మన అబ్బాయిని అయితే ఫ్రెండ్షిప్ అనే మనం రేపు మీ ఇంటికి వస్తాను పికప్ చేసుకుంటాను వెళ్దాం అంటే వాడు నోరా నాకు వేరే పని ఉంది అంటాడు. అంటే నీ ఫ్రెండ్షిప్ అతనికి ఇష్టం లేదు, బేసిక్ గా ఇష్టం లేదు అంటే వదిలేస్తారు వేడిగా. అరే రా 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 అన్నారు కదా. సేమ్ థింగ్ అమ్మాయిలు. అంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతో మంది బెటర్ పీపుల్ ఉన్నారు. నువ్వు మీ పక్క ఈ అమ్మాయి గ్రేటెస్ట్ కాదు. సో ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదు అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉద్యమానికి దిగాలని పిలుపునిచ్చారు ప్రముఖ దర్శకుడు శేఖర్ ఖమ్ముల. నగరంలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో నటి, నిర్మాత మంచు లక్ష్మి పాల్గొన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన అందరినీ కలిచివేసిందని, ఇలాంటివి రిపీట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు శేఖర్ ఖమ్ముల. దీనిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారన్నారు ఆయన. సమ్వేర్ ఐ థాట్ ఇప్పుడు మనం ఎంత అగ్రెసివ్ గా ఒక రీజనల్ ఇష్యూ గానీ, ఒక కులం కాస్ట్ ఇష్యూ గానీ, మైనారిటీ ఇష్యూ గానీ తీసుకుంటాము, అంతే సీరియస్ గా ఒక ఉమెన్ ఇష్యూ ఎందుకు తీసుకోలేకపోతున్నాం అని ఐ స్టార్ట్ క్వశ్చనింగ్. బేసికలీ ఎనీ టైం మనం బెగ్ చేస్తాం, అది ఒక పోస్టర్ ఉంది బ్యాడ్ ఉంది అంటే సెన్సర్ చూసుకోవట్లేదని కొన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ విల్ గో అండ్ జస్ట్ పెయింట్ దెమ్ బ్లాక్ అండ్ దట్స్ వాట్ దే కెన్, దట్స్ ద మాక్సిమం వీఆర్ ఏబుల్ టు డూ. కానీ మనకి వీ ఫీల్ బ్యాడ్, అమ్మాయిలు రెస్పెక్ట్ ఇవ్వాలి, దే ఆర్ బీయింగ్ ఇన్సల్టెడ్ అన్నప్పుడు నోబడీ ఈజ్ అఫ్రేడ్, యాక్చువల్లీ దేర్ ఇస్ నో ప్రెషర్. సో ఐ థాట్ దిస్ ఇష్యూ relating to women should be taken seriously, constantly, every day. Ani, I thought this campaign, I really thought it. I didn't even know what it will do, and I don't know what it will do eventually. But I thought I'll create these badges which will say I care, I react.